క్రెడిట్ కార్డులు వాడేవారికి దిమ్మ తిరిగే షాక్ ఏంటని అనుకుంటున్నారా? అయితే కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో ఏ మార్పులు చోటు చేసుకున్నాయో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇది వరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు? ఏ ఎస్‌బీఐ, బి ఐసీఐసీఐ, సి హెచ్‌డీఎఫ్‌సి, డి సిటీ బ్యాంక్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పలు ప్రముఖ దిగ్గజ బ్యాంకులు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మరి ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడేవారికి భారీ ఝలకిచ్చిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తన క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో కోసం మరిన్ని నిబంధనలు సవరించింది. జూలై నెల నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. థర్డ్ పార్టీ ప్లాట్ఫారంలను ఉపయోగించి అద్దె చెల్లింపుల నుంచి విద్యా లావాదేవీలపై ఛార్జీలు, యుటిలిటీ బిల్లులకు ఛార్జీలు వంటివి అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, సిటీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇంతకీ ఆ మార్పులేంటో, మార్పులు చోటు చేసుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డులకు సంబంధించి ఎస్బీఐ కార్డ్స్ కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తోంది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల కార్డులపై మాత్రం జూలై 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీలను ₹100 నుంచి ₹200 ఐసీఐసీఐ బ్యాంక్ పెంచింది. అదే సమయంలో చెక్ ఆర్ క్యాష్ పికప్ ఫీజ్, స్లిప్ రిక్వెస్ట్, డయల్ డ్రాఫ్ట్ లావాదేవీ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజ్, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్ ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ అయితే నిర్ణయించింది. రెంట్ పేమెంట్స్ 1% చొప్పున ఛార్జీ వసూలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సిటీ బ్యాంక్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంకుకు సంబంధించి క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ జూలై 15 నాటికే యాక్సిస్ బ్యాంక్లో పూర్తిగా విలీనం అవుతాయి. కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు జారీ అయ్యే వరకు సిటీ బ్రాండ్ కార్డులు పనిచేస్తాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే విలీనం వరకు ఉన్న పాయింట్లు ఎప్పటికీ ఎక్స్పైర్ కావని, మైగ్రేషన్ తర్వాత మాత్రం 3 ఏళ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్పైర్ అవుతాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. క్రెడిట్ కార్డులు వాడేవారికి దిమ్మ తిరిగే షాక్ ఏంటని అనుకుంటున్నారా? అయితే కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో ఏ మార్పులు చోటు చేసుకున్నాయో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇది వరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు? ఏ ఎస్‌బీఐ, బి ఐసీఐసీఐ, సి హెచ్‌డీఎఫ్‌సి, డి సిటీ బ్యాంక్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పలు ప్రముఖ దిగ్గజ బ్యాంకులు తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మరి ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడేవారికి భారీ ఝలకిచ్చిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తన క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో కోసం మరిన్ని నిబంధనలు సవరించింది. జూలై నెల నుంచే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. థర్డ్ పార్టీ ప్లాట్ఫారంలను ఉపయోగించి అద్దె చెల్లింపుల నుంచి విద్యా లావాదేవీలపై ఛార్జీలు, యుటిలిటీ బిల్లులకు ఛార్జీలు వంటివి అమలులోకి రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, సిటీ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇంతకీ ఆ మార్పులేంటో, మార్పులు చోటు చేసుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డులకు సంబంధించి ఎస్బీఐ కార్డ్స్ కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తోంది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల కార్డులపై మాత్రం జూలై 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీలను ₹100 నుంచి ₹200 ఐసీఐసీఐ బ్యాంక్ పెంచింది. అదే సమయంలో చెక్ ఆర్ క్యాష్ పికప్ ఫీజ్, స్లిప్ రిక్వెస్ట్, డయల్ డ్రాఫ్ట్ లావాదేవీ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజ్, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్ ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ అయితే నిర్ణయించింది. రెంట్ పేమెంట్స్ 1% చొప్పున ఛార్జీ వసూలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సిటీ బ్యాంక్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బ్యాంకుకు సంబంధించి క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ జూలై 15 నాటికే యాక్సిస్ బ్యాంక్లో పూర్తిగా విలీనం అవుతాయి. కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు జారీ అయ్యే వరకు సిటీ బ్రాండ్ కార్డులు పనిచేస్తాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే విలీనం వరకు ఉన్న పాయింట్లు ఎప్పటికీ ఎక్స్పైర్ కావని, మైగ్రేషన్ తర్వాత మాత్రం 3 ఏళ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్పైర్ అవుతాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.